వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే 4, 13, 31 అండ్ జనరల్గా 22 ఈ నెంబర్ సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళది న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుందంటే, ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, 2025లో ప్రొఫెషన్ వైజ్ చూసుకున్నా, హెల్త్ వైజ్ చూసుకున్నా, కెరీర్ వైజ్ చూసుకున్నా, అట్ ద సేమ్ టైం పొలిటికల్ వైజ్ చూసుకున్నా కూడా గ్రోత్ అసలు ఉండే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి. మొదలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు క్లారిటీ వస్తుంది. అంటే న్యూమరాలజిస్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేటువంటి విషయం అయితే మీకు తెలుస్తుంది. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 2025 రాబోతుంది కాబట్టి 4 సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళు, అంటే 4, 13, 31, 22 ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది అసలు జనరల్గా వాళ్ళ మనస్తత్వ లక్షణాలు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి ఎలా ఉంటారు అసలు? నాన్న, ఈ 4 సిరీస్ని రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో రాహు ప్రభావం వల్ల అంటే వీళ్ళకి బాగా కష్టపడే నేచర్, అంటే ఒళ్ళొంచి కష్టపడే నేచర్ అండ్ చాలా సిన్సియర్. అంటే ఈ తప్పు ఎవరు చేశారంటే చాలామంది ఒప్పుకోరు. ఈ 4 వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి నేను మిస్టేక్ చేశాను, ఐఎమ్ సారీ అంటే ఎలా తప్పు చేసినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఒప్పుకునే గొప్ప మనస్సు, ఆ నేచరు ఈ 4 అంటే 4 వాళ్ళు నిజంగా చాలా స్పెషల్ పీపుల్ అండి. దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్. అంటే ఇంతకన్నా నిజాయితీ పుట్టుకలు చాలామంది, అంటే 3 అనుకోండి వాళ్ళు గురువులు మాయ చేసేస్తారు, 5ఓడు మెస్మరైజ్ చేస్తాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. 4 మాత్రం హానెస్ట్. వీళ్ళు ఏ పని అప్ప చెప్పినా చాలా జాగ్రత్తగా, కొంచెం స్లో ఉంటారు. రాహు ప్రభావం వల్ల దే ఆర్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ 5 or 1 or 9, బట్ ఆ వర్క్ చేశాక ఎవ్వరు తప్పులు పట్టలేరు. అది ఛాలెంజ్ అనమాట. 4 వాళ్ళు వర్క్ చేస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు దాసన్ నారాయణ గారు 4 కథలు, 100 సినిమాల డైరెక్షను. సో 4లో ఉన్న వాళ్ళకి ఎక్కువ దేర్ అట్రాక్టెడ్ టు సినిమా తల్లి. 24 ఫ్రేముల్లో ఖచ్చితంగా ఈ 4 వాళ్ళు మ్యాక్సిమం 50 to 60% కెమెరా ముందు కానీ వెనక్కి కానీ, మేకప్ కానీ, మ్యూజిషియన్ కానీ, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్, దే ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సినిమా ఫీల్డ్. నేను అయితే చాలామంది చూశాను. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చాడు, 4th పుట్టాడు, ఒక 8 months అయింది. సో నిన్న చెప్తున్నాడు, అన్న నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది, నిద్రకు వచ్చాక వచ్చింది. అబ్బాయి పేరు తేజ. నేను తేజ సర్జా కూడా 2వ క్లాస్లో నా క్లయింటే, ఈరోజు పెద్ద హీరో అయిపోయాడు. నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో నాన్నగారిని కలిశారు. సో ఈ 4లో వాళ్ళు పుట్టిన వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ విత్ ఓపెన్ మైండ్. సో వీళ్ళకి కానీ మంచి వైబ్రేషన్స్ ఉన్న పేరు ఇవ్వగలిగితే వీళ్ళని ఆపే శక్తే లేదు. ఎలా సార్? అంటే జనరల్గా వీళ్ళకి కెరీర్లో ఏ ప్రొఫెషన్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? యూజువల్గా ఎలా అంటే వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్. సో వీళ్ళు అటెండెంట్స్ అండ్ గుమస్తాలుగా, చార్టర్ అకౌంట్స్గా, కొంతమంది ఇంజనీర్లుగా, కొంతమంది బాగా చదువుకొని డాక్టర్స్గా, కొంతమంది నర్సులుగా, కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్గా, అండ్ మెజారిటీ విల్ బీ ఇన్ సినిమా ఫీల్డ్ అండ్ 5 to 10% ఈవెన్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్. ఈ 4లో 1 క్వాలిటీస్, 2 క్వాలిటీస్, 3 క్వాలిటీస్, ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. దే కెన్ బికమ్ ఏ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనం సినిమా యాక్టర్లే చూసాం, 22 పుట్టిన వాళ్ళు కానీ, 31 పుట్టిన వాళ్ళు. ఈవెన్ కృష్ణ 31 పుట్టారు. ఆయన ఒక పీరియడ్లో ఎంపీగా చేశారు, ఏలూరులో ఎంపీగా గెలిచారు ఆయన. సో అంటే దే కెన్ బీ యాక్టర్స్, దే కెన్ బికమ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. వీళ్ళకి వీక్ డేస్ ఏం కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది? అంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే? నాన్న, ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి బుధవారం, బేస్తవారం బాగా కలిసి వస్తాయి, బాగా లక్కనిస్తాయి. ఒక సండే అవాయిడ్ చేసుకోవాలి, శనివారం ముఖ్యమైన పనులు చేయకూడదు. సో వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ డేట్స్ని అవాయిడ్ చేయాలి. 4లో పుట్టిన వాళ్ళు 4, 13, 22, 31లో మళ్ళీ మ్యారేజ్ చేసుకోకూడదు. అండ్ ఈవెన్ 8, 17, 26లో మ్యారేజ్లు అవాయిడ్ చేయాలి. సో వీళ్ళకి ఎక్కువ ఫేవర్ లెటర్స్, మ్యాచింగ్ లెటర్స్ ఫార్ వైబ్రేషన్ విత్ గుడ్ రిలేషన్స్, లవ్, మ్యారేజ్, ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, బి, కే, ఆర్, సి, ఎల్, డి, ఎం ఆర్ వెరీ వెరీ పర్ఫెక్ట్. ఒక్క లెటర్ వద్దు, పి లెటర్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 4లో పుట్టారు, పి అంటే 8 శని. అండ్ ఈవెన్ హెచ్ లెటర్ వద్దు. హెచ్ అండ్ పి లెటర్స్ అవాయిడ్ చేసుకోగలిగితే వీళ్ళు బిజినెస్లో కానీ, లవ్లో కానీ ఈ అన్ని లెటర్స్తో
మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ బెటర్ అవాయిడింగ్ విత్ P&H, ఎందుకంటే అవి కొంచెం వాళ్ళకి చికాకులు, చింతలు, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ విత్ P&H ఇస్ హై. ఎలా సార్ అంటే జనరల్గా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్లో 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? జనవరిలో వీళ్ళకి చాలా మంచి గుడ్ హెల్త్ ఉంటుంది. చాలా అంటే వాళ్ళు 2025లో అందరూ టార్గెట్స్ పెట్టుకుంటారు, వాక్ చేయాలి. సో జనవరి ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఫిబ్రవరిలో కొంచెం మైల్డ్ బ్యాక్ ఏక్, హెడ్ ఏక్, ఇండైజెషన్ ప్రాబ్లం, కొంచెం స్కిన్ ప్రాబ్లం, ఏ ఫుడ్ తిన్నా అలర్జీ వచ్చే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంది. మళ్ళా మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళా కొంచెం హెల్త్ డౌన్ అయ్యేది లేకపోతే రిలేషన్స్ పరంగా ఆగస్టులో ఇబ్బందులు ఉన్నాయి. సో ఆగస్టులో కొంచెం ఎన్టీ రామారావు గారికి ప్రతి ఆగస్టులో గండాలు, ఈ పదవి పోయేది ఉండింది. అట్లా వీళ్ళకి కూడా ఈ 4th పుట్టినోళ్ళకి కూడా ఆగస్ట్ కొంచెం ఇబ్బందులను ఇస్తుంది. ఆగస్టులో ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇంపార్టెంట్ డిసిషన్స్ కానీ, హెల్త్ పరంగా అయితే చాలా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, హోమ్ ఫుడ్ తినాలి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ 2025లో ఆర్థికంగా 2025 = 9, ఈ 4కి 9కి అంత పర్ఫెక్ట్ సింక్ లేదు. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. 4లో ఉండే తెలివికి, నిజాయితీకి, పేరులో వైబ్రేషన్స్ అదృష్టం ఉంటే తిరుగులేదు. బట్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 2025 ఈజ్ ఎ మిక్స్డ్ ఇయర్ విత్ గుడ్. ఫైనాన్షియల్గా ఏమన్నా ఏ మంత్లో అన్నా బాగా డ్రాస్టిక్ ఉండే అవకాశం? అంటే వీళ్ళకి ఫైనాన్స్ ఎలా ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఫైనాన్స్ కనబడుతుంది. మళ్ళీ జూలై, ఆగస్టులో కొంచెం ఫైనాన్స్ డౌన్ అవుతుంది. ఓకే. మళ్ళా అక్టోబర్లో కొంచెము పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్తో మనస్పర్ధలు, ఇంట్లో వైఫ్తో కొంచెము ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మళ్ళీ సెట్ అవుతారు. సో ఇట్స్ ఎ మిక్స్డ్ ఇయర్ విత్ గుడ్ అండ్ బ్యాడ్ ఫర్ దెమ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకుని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 years బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.